అభి మా బాబు పేరు ఎస్డి తౌషిక్. 2 సంవత్సరాల నుంచి సింగరేకుండ నవోదయ కోచింగ్ సెంటర్ లో చదువుతా ఉన్నాడు. రోజు ఫోన్ చేస్తాడు. అలాగే నిన్న కూడా చేశాడు. 5 గంటల 5 నిమిషాలు చేశాడు నాకు కరెక్ట్. ఫస్ట్ చేసి అమ్మ ఏం చేస్తున్నావు, అన్నం తిన్నావా, ఏం చేస్తున్నావు అమ్మ అంటే తిన్నాను తల్లి, నువ్వు తిన్నావు అంటే తిన్నానమ్మా, ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 2 ఎగ్స్ తిన్నానమ్మా అన్నాడు. తర్వాత అమ్మ ఐ లవ్ యూ అమ్మ అన్నాడు, ముద్దు పెట్టాడు. తర్వాత వాళ్ళ నాన్న లేడు అమ్మ అంటే ఇద్దరు నాన్న ఉన్నాడు అమ్మ అని మాట్లాడని వాళ్ళ నాన్న చేతికి ఇచ్చా. వాళ్ళ నాన్న తిన్నావా నాన్న అన్నాడు. ఈయన తిన్నావా తల్లి అంటే అలాగే 2 మాటలు మాట్లాడారు. పేరెంట్స్ ఫోన్ ఇవ్వమంటున్నారు, ఇచ్చేస్తాను నాన్న, అమ్మ చేతికి తొందరగా ఇవ్వు, అమ్మకి ఇవ్వు, అమ్మకి ఇవ్వు అంటే నాకు ఇచ్చారు ఫోను. నేను తీసుకున్న ఫోను ఆ తల్లి చెప్పమ్మా అంటే అమ్మ వాళ్ళు పేరెంట్స్ ఫోన్ అడుగుతున్నారు, ఇంక ఇచ్చేస్తానమ్మా, బాయ్ మా, గుడ్ నైట్ మా, స్వీట్ డ్రీమ్స్ మా అని చెప్పి కట్ చేశాడు. ఇంకా కరెక్ట్ 3 నిమిషాలకు మళ్ళీ చేశాడు. అది బాబ్జీ ఫోన్తో చేశాడు. బాబ్జీ వార్డెన్ బాబ్జీ ఫోన్తో చేశాడు. చేసి 4 నిమిషాలు మాట్లాడాడు. ఏం చేస్తున్నావు అంటే అంట్లు తోముతున్నాను తల్లి, నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడే రెడీ అయ్యానమ్మా అని 2 మాటలు మాట్లాడి బాయ్ మా అన్నాడు. బాయ్ అని పెట్టేశా. నాన్నతో రేపు మాట్లాడదులే తల్లి, నాన్న బజార్కి వెళ్ళి ఉన్నాడు అని చెప్పా. అక్కడికి అయిపోయిన తర్వాత సార్ నేను ఇంట్లో ఉన్నా. కరెక్ట్ 6-8 నిమిషాలకు మళ్ళీ రానారెడ్డి వాళ్ళ కొడుకు బుజ్జి సార్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి మేడం మీ బాబు బాత్రూంలో టవల్ చుట్టుకొని కింద పడిపోయి ఉన్నాడు మేడం, తొందరగా రాండి మేడం అన్నాడు. అదేంది, ఏమైంది బాబు కంటే టవల్ చుట్టుకొని పడిపోయి ఉన్నాడు అంతే, ఏం కాలేదు రాండి మీరు అన్నాడు. మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. బయలుదేరితే వాళ్ళు మేము అక్కడ నుంచి కనిగిరి నుంచి కందుకూరు రావడానికి ఎంత టైం పట్టింది, వాళ్ళు సింగరేకొండ నుంచి అక్కడ రావడానికి ఎంత టైం పట్టింది సార్. మేము వాళ్ళకంటే ముందు వచ్చి ఉన్నాము, వాళ్ళేమో మేము వచ్చిన 6 గంటకు వచ్చారు. బాబు అప్పుడే చచ్చిపోయి ఉన్నాడు సార్, అప్పుడే చచ్చిపోయాడు. చెప్తాను సార్, అప్పుడే బాబును అక్కడ పడేసి ఆ బాబ్జీ, చైతన్య, బుజ్జి పత అసలు కనిపించలేదు. ఇంకా బాబుకి ఏమైంది ఏందని కూడా అడగలేదు, చూడలేదు, వెళ్ళిపోయారు. అప్పటికి వాళ్ళు చెప్పారు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి బాబు చచ్చిపోయారు అనేసరికి మేము ఏడ్చుకుంటూ అది ఇది చేసి హాస్టల్ దగ్గరకు వస్తే తెలిసింది కదా అని హాస్టల్ దగ్గరకు వస్తే సార్ ఒక్కరు లేరు సార్. పిల్లలు 400 పిల్లలు ఉంటే ఒక్క బాబు లేడు. అరగంటలో సార్, అరగంటలో ఒక్క బాబు లేడు, ఒక్క టీచర్ లేదు, ఎవ్వరు లేరు. ఏమైనట్టు సార్, వాళ్ళే కదా, వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా, వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా అలా దాక్కునేది. వాళ్ళు ఏం చేయకపోతే మాతో పాటు రావచ్చు కదా, మీ బాబుకి ఏం కాదు ఏం కాదు అది ఇది అని చెప్పి మాతో పాటు రావచ్చు కదా. ఏం రాలేదు, రాలేదు, కనిపించలేదు, ఇప్పటికి కూడా కనిపించలేదు. కేసు పెట్టాం. సింగరాయకొండ ఎస్ఐను ఏం పేరు అతనిది, కేసు పెడితే మాధవరావు మహేంద్ర అంట, ఎస్ఐ మహేంద్ర, సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర కేసు పెడితే మేము రాత్రి ఏడుస్తూ మాట్లాడుతుంటే అక్కడ మా బాబుని పెట్టుకొని నవ్వుతా ఉన్నాడు సార్, నవ్వుతా ఉన్నాడు. మేము ఏడుస్తుంటే వాడు నవ్వుతా ఉన్నాడు. ఎలా నవ్వాలనిపించింది, ఎలా నవ్వాలనిపించింది, తప్పు కదా. కేసు తీసుకోండి తీసుకోండి అని రాత్రి నుంచి చెప్తుంటే ఇప్పటికి కూడా మాతో మాట్లాడుతూ పక్కకి వెళ్ళి వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు, మాతో మాట్లాడుతున్నారు పక్కకి వెళ్ళి ఫోన్లో. ఇప్పుడు కూడా కేసు తీసుకోలేదు, మేము చెప్పిన కేసు తీసుకోలేదు. తీసుకోవాలి కదా, మా బాబుకి ఇలా ఉంది, ఏం పట్టించుకోలేదు. మా బాబుని అయితే న్యాయం జరగాలి. ఏం జరిగింది, మాతో అతను ఫోన్ తీసుకొని బాబ్జీ ఫోన్ తీసుకొని మాట్లాడాడు కదా, బాబ్జీ ఫోన్ తీసుకొని మాట్లాడారు కదా, అందుకోసం అతనికి కోపం. మా బాబుకి ఫోన్ ఇవ్వడు, ఆ ఫోన్ తీసుకొని నాతో మాట్లాడాడని కొట్టుంటాడు. ఆ కొట్టడంలో కింద పడిపోయి ఉంటాడు. వాడికి భయం వేసి తాడుతోని బాగా గట్టిగా చేసేసి ఇక్కడ మొత్తం కొట్టేశాడు, బాగా కొట్టాడు. కమిలిపోయింది చిన్న బాబు. ఇది మొత్తం ఏమంటారు నెయిల్స్ మొత్తం గోళ్ళు ఉన్నాయి. బాబు పుట్టి టవల్తో చుట్టుకుంటే నెయిల్స్ పడతాయా, పడవు కదా. ఇంకొక మాట, బాగా ఒత్తేసి బాత్రూమ్ లో తీసుకెళ్లి
చిన్న బాత్రూమ్ సార్, అది చిన్న బాత్రూమ్. ట్యాప్ ఎక్కడుండిద్ది తెలుసా? ఇంత కింద ఉండిద్ది ట్యాప్. ఆ ట్యాప్ కి ఊరేసుకున్నారన్నారు. ట్యాప్ కి ఎవరైనా ఊరేసుకుంటారు, అది టవల్ తో వేసుకున్నారన్నారు. ఇలాంటివా చెప్పేది? ట్యాప్ కి ఎవరైనా ఊరేసుకుంటారా? పిచ్చోళ్ళమా మేము? మా బాబు అప్పటిదాకా మంచిగున్నాడే, ఎందుకు ఊరేసుకుంటారు? నా పేరు సయ్యద్ అలీ, నా కొడుకు పేరు సయ్యద్ తౌషిక్. నా పిల్లోడు సింగరాయకొండ, మాది కనిగిరి. మా పిల్లోడు సింగరాయకొండ స్కూల్లో శ్రీ నవోదయ చైతన్య కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నాడు. దీనికి కారణం, మా బాబు మృతికి కారణం నా వార్డెన్ బాబ్జీ. దీనికి ముందు రమణారెడ్డి సారు వాళ్ళ యాజమాన్యానికి చెప్పినా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల వాళ్ళందరూ కారకులు సార్ నా పిల్లడికి. ఆ యాజమాన్యమే తప్పు. ఆ స్కూల్ జీవితంలో లైఫ్లో ఉండకూడదు పిల్లలకి. నేను బాధపడినట్టు ఇంకొకరు బాధపడకూడదు, ఇంకొకరు ఎవరు తల్లిదండ్రులు బాధపడకూడదా? ఈ సంఘటన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, ఒంగోలు ఎస్పీ గారికి తెలియజేసి ఇమీడియట్లీగా మాకు పరిష్కారం చేయాల్సిందిగా కోరుచున్నాము. మేము అది పరిష్కారం అయ్యేదాకా మేము ఒంగోలులోనే ధర్నా చేసుకుంటాం. లేకపోతే సింగరాయకొండ స్కూల్లో నా పిల్లోడికి న్యాయం జరిగేదాకా, ఆ చట్ట ప్రకారమైన న్యాయం జరిగేదాకా నేను ఇక్కడి నుంచి పోను సార్. నా పిల్లని తీసుకొని పోను. అది సార్ నాకు అనుమానం. ఆ బాబ్జీ సార్, హాస్టల్ బాబ్జీ వార్డెన్ సారు, మేనేజ్మెంట్ రమణారెడ్డి, చైతన్య సారు, బాబ్జీ సారు, వాళ్ళ ఇంట్లో టీచర్స్ కూడా ఉంటారు సార్. వాళ్ళ వల్ల నాకు డౌట్ ఉంది. వాళ్ళ వెంబడి నాకు గవర్నమెంట్ స్పందించి చేయాల్సిందిగా కోరుచున్నాను సార్. నాకు ఊరు స్పందించలేదు సార్. సింగరాయకొండలో మా అబ్బాయిని హాస్పిటల్లో పడేస్తే మేము వచ్చి డెడ్ బాడీని చూసుకొని ఏందని హాస్టల్ కాడికి తెస్తే ఆ యాజమాన్యం లోపల నుంచి తాళాలు వేసేసుకొని లైట్లు ఆపేసి ఒక్కడు లేడు సార్ బయట. ఈ ఎస్ఐ గారు వచ్చి నవ్వుతా సమాధానం ఇస్తున్నారు. నేను చేస్తాలే చూస్తాలే అంటాడు. నాకు కేసు రాసి కంప్లీట్ అంటే నేను రాస్తామని చెప్పి ఆ కానిస్టేబుల్ పెట్టి రాపిచ్చి ఒక పిల్లోడు ఊరేసుకున్నట్టు ఒక రాపిచ్చాడు కాగితం. ఇది ఇలా రాపిస్తున్నాం అంటే అలాగా ఇలానా అని మేము రాసిస్తే ఆ కాగితం తీసుకున్నాడు సార్. ఆ కాగితం తీసుకొని పెట్టుకొని మేము న్యాయం చేస్తామని 194 సెక్షన్ కింద రాశాడు సార్. అది దేనికి చెల్లిద్ది సార్? వాడికి ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి వాళ్ళకి యాజమాన్యానికి వాడికి ఫోక్సో కేసు చట్టము, వాడికి మర్డర్ కేసు పెట్టి మాకు న్యాయం చేసిందిగా కోరుచున్నాం సార్. మీ మీడియా వాళ్ళకి నాకు